కీర్తనల గ్రంథము 84 కీర్తన 11వ వచనంలో, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నో గుడ్ థింగ్ డస్ హీ విత్హోల్డ్ ఫ్రమ్ దోస్ హూ వాక్ అప్రైట్లీ. దేవుడు మేలు చేయక మానడు, తప్పక మేలు చేస్తాడు. ఎవరికి మేలు చేస్తాడు? యథార్థంగా ప్రవర్తించే వారికి. దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నామా లేదా? ఆయన దృష్టి వేరు, మనుషుల దృష్టి వేరు, నీ దృష్టి వేరు. నీ దృష్టికి నువ్వు యథార్థవంతుడిగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి యథార్థవంతుడిగా లేకపోతే ఆయన ఇచ్చే మేలులను మనం పొందుకోలేము. కనుక దైవ దృష్టిలో మనం ఎలా ఉన్నాము అన్న దాన్ని మనం పరీక్షించుకోవాలి. మన దృష్టికి మనం యథార్థవంతులుగా ఉండొచ్చు. పక్కవారితో పోల్చుకుంటే అతని కంటేనే యథార్థంగా ఉన్నాను, ఈమె కంటేనే యథార్థంగా ఉన్నాను, పర్వాలేదులే, నా భక్తి ఆ బ్రదర్ కన్నా ఎక్కువగానే ఉంది, నా కుటుంబం వారి కుటుంబం కన్నా బెటర్గానే ఉంది, మరి నా రాబడి, నా సంపాదన, నాకున్న పేరు ప్రఖ్యాతులు ఇతరుల కన్నా బెటర్గానే ఉన్నాయి అనుకుంటూ కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. మనం కాంప్రమైజ్ చేసుకోవద్దు. వాక్యం చెప్తుంది దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము. 2 Chronicles chapter 16 verse 9, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమనంతట సంచారం చేయుచున్నది. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఉన్న ఆయన కనుదృష్టి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరీక్షిస్తున్నాడట. ఎలా ఉన్నారు వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? వీళ్ళ ప్రవర్తనను బట్టి నేను వీరిని దీవించాలనుకుంటున్నాడు. యథార్థవంతులు అన్నప్పుడు మనకు గుర్తొచ్చేది చిన్నపిల్లలే. ఆ చిన్నపిల్లలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? యథార్థంగా ఉన్నారు కదా, వారు నవ్వినా కపటం ఉండదు, వారి చూపులో పాపం ఉండదు, నిర్మలమైన చూపు, వారి ఆలోచనలు పాపంతో లేనివి, పవిత్రమైనవి. కనుక మరి వాక్యంలో ప్రభు ఏమన్నాడంటే, ప్రసంగి 7:28-29 వచనాల్లో, దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించును కానీ మనుషులు ఎదుగుచూ వచ్చినప్పుడు తంత్రములు కలుగు చేసుకున్నట్టు వివిధమైన తంత్రాలు కలుగు చేసుకున్నారు. అంటే ఈ లోకం మనకు తంత్రాలు నేర్పించింది. మన పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటివి అన్నీ కూడా తంత్రాలు కల్పించాయి. మనుషుల ముందు నువ్వు బెటర్గా కనబడు, కానీ దేవుని ముందు మాత్రం కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఒప్పుకో. కన్ఫస్ బిఫోర్ గాడ్. కవరింగ్ ఈజ్ డిఫరెంట్, కన్ఫసింగ్ ఈజ్ డిఫరెంట్. నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుణ్ణి యథార్థత చూస్తాడు. యథార్థత కలిగిన బిడ్డ మీద మీకు ప్రేమ కలుగుతుంది, మీకు దయ కలుగుతుంది, కనికరం కలుగుతుంది. ఇద్దరు బిడ్డలు మీకు ఇష్టమే. ఒప్పుకున్న వాడిని మీరు దయ తలుస్తారు, దగ్గర తీసుకుంటారు. కొట్టాలని కర్ర ఎత్తినా కూడా సారీ అని చెప్పినోడి మీదకి దెబ్బ రాదు, ఆగిపోతుంది. క్షమించు అని అడిగిన మాటకి అతని మీదకి వచ్చేటువంటి శిక్షను తప్పించుకున్నాడు. ఈ లోకంలో సారీ అని చెప్తే చాలా గొడవలు ఆగిపోతాయి తెలుసా. సారీ చెప్పుకోలేదనుకోండి, గొడవ చిరిగి గాలివానగా మారుతుంది. గోరుతో తీయాల్సింది గొడ్డలతో తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా పెరుగుడే కానీ తరుగుడు ఉండదు. యథార్థంగా మారండి. దేవుని దగ్గర ఏమి కప్పుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుని దగ్గర ఒప్పుకోవడమే మీకు బెటర్. ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు మనం కనికరం పొందుకుంటాం, దయను పొందుకుంటాం, దీవించబడతాం. Proverbs chapter 28 verse 13, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందడు. దేవుని కనికరం వస్తే మనం దీవించబడతాం. పిల్లల చదువుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ ఆర్థిక విషయాల్లో మీరు కష్టపడుతున్నారు, కానీ చేతుల్లో మిగలట్లేదా? నీ కష్టార్జితం ఈ చేతిలో తెచ్చుకుని ఆ చేతిలో పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? అదొక విధమైన శాపగ్రస్తమైన జీవితమే. వస్తుంది పోతుంది, ఏమీ మిగలట్లేదు. దాని నుండి ప్రభా, నా దోషములు ఏమిటో ఒప్పుకుంటాను, నా అపరాధంలో ఒప్పుకుంటాను, నా అతిక్రమాలు ఒప్పుకుంటానయ్యా, నన్ను క్షమించి నీ కనికరం చొప్పున నన్ను దీవించి నన్ను వర్ధిల్ల చేయండి. నా చేతుల కష్టార్జితాన్ని స్థిరపరచు. మోషే ప్రార్థించాడు, మా కష్టార్జితాన్ని మాకు స్థిరపరచమన్నాడు. ఎక్కడ? 91 కీర్తన 17వ వచనం, మా దేవుడిని యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు కష్టపడిందంతా నీ ఇంటికి వస్తుంది, నీ ఇంట్లో కనబడుతుంది, నీ కంటి ముందు నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థవంతులకు ఆయన ఏమేలు చేయక మానడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ఒకసారి పాడుకుందాం దేవుని స్తుతిస్తూ. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం,
పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. ఓ దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపు. గర్విష్ఠుల యొక్క గర్వముననచును, గర్విష్ఠుల యొక్క గర్వముననచును. సర్వమునెరిగిన సర్వాధికారి, సర్వమునెరిగిన సర్వాధికారి యెహోవా. నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ప్రతి దినము నీ ఇంటికి మేలు వచ్చునుగాక. యథార్థంగా ప్రవర్తించే జీవితం మాకు దయచేయి ప్రభా. నా దోషములు ఏమున్నా ఒప్పుకుంటాను ప్రభా. డాడీ, నీ చిత్తం నాలో నెరవేర్చు అని ప్రార్థన చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు యథార్థ హృదయం గల వ్యక్తిగా, యథార్థ హృదయం గల స్త్రీగా నువ్వు మారుతున్నావు. దేవుని దయ నీ సొంతమవునుగాక. ప్రార్థన చేసుకుందాం. షల్ వి లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్ టు గాడ్. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రభా, నువ్వు మేలు చేస్తావు నాయన. ఎవరికి అంటే యథార్థ హృదయం గల వారికి. అయ్యా, మాకు మేలు చేసే దేవుడవు నీవే, మాకు సహాయం చేసే దేవుడవు నీవే. నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింప చేయండి. మీ కృప మాకు దయచేయండి ప్రభా. మీ దయతో మమ్మల్ని నింపు నాయన. అంత్యదినాల్లో జీవిస్తున్నాం ప్రభా. యథార్థ హృదయాలను బలపరచుటకు మీ కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుందన్నావు తండ్రి. అయ్యా, ఈ లోకంలో నువ్వు చూస్తున్నప్పుడు యథార్థ హృదయాల దృష్టిలో నేనుండాలి ప్రభా, నా కుటుంబం ఉండాలి ప్రభా. నీ దృష్టిలో యథార్థంగా ప్రవర్తించే కృప మాకు దయచేయము నాయన. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి, నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. యేసుక్రీస్తు వరకు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి బర్త్డే ఉన్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ది లార్డ్ గ్రాంట్ ఆల్ యువర్ రిక్వెస్ట్. సామ్స్ 20:5. కీర్తన 25. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ దిస్ వర్డ్స్. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచాలి మా ప్రార్థన. కుమారులు, చిన్న బిడ్డలు, పెద్దవారు మొదలుకొని మరి హ్యాపీ బర్త్డే. మీకు దేవుడు దీర్ఘాయుష్నివ్వాలని, మంచి ఆరోగ్యములు కలిగి దేవుని వాక్యంలో ప్రార్థనలు ఎదగాలని మీ నిమిత్తం మా ప్రార్థన. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. కీర్తన 145:20. ది లార్డ్ వాచెస్ ఓవర్ ఆల్ హూ లవ్ హిమ్. ఆయన ప్రేమించు వారందరినీ ఆయన కాపాడువాడు. ఆయన ప్రేమిస్తూ ఉదయకాలం లేచి ఆయన ప్రార్థనలో ఉన్నారు కదా, ఆయన పాద సన్నిధిలో మీ ప్రేమను వ్యక్తపరిచారు. దేవుని కాపుదలు మీకు ఎల్లప్పుడూ యేసు నామములో ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. భార్యాభర్తల మధ్యలో అనురాగము, ప్రేమ, ఐక్యత, దాంపత్య జీవితంలో దేవుని సహాయము, అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించటకు దేవుని సహాయం మీకు కలుగును. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఈ 2 సింపుల్ వచనాలు మీరు పాటించగలిగితే మీ కుటుంబాలు అద్భుతంగా దేవుని ఆశీర్వాదాలతో నింపబడతారు. గాడ్ బ్లెస్ యూ.
ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.